ప్రత్యక్షంగా ఎరిగిన వాడిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు వీధి సువార్త మొదలుపెట్టి, ఆ మాటకొస్తే ఆన్‌లైన్ పరిచర్యలు ప్రారంభించి, వీధి సువార్త మొదలుకొని విదేశీ ప్రయాణాల వరకు మీ పరిచర్య బహుగా విస్తరించింది. అది దేవుని మహాకృప. అయితే మీరు వీధి సువార్త మొదలుకొని విదేశీ ప్రయాణాల వరకు మీ పరిచర్య విస్తరించడానికి మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఒక్కొక్క మెట్టు ఎలా ఎదిగారు అనేది ఒకసారి మాకు చెప్తారా? ప్రైజ్ గాడ్. అయితే ప్లాన్ చేసుకోవడం అంటే ఏమీ లేదు. మన ప్రణాళికలు, మన ప్లాన్స్ సేవలో వర్కౌట్ కావు. ఓకే. లోకానుసారమైన జీవితానికి మనం ఎన్ని ప్రణాళికలు వేసుకున్నా, ఎన్ని ప్లాన్స్ వేసుకున్నా చేయగలుగుతామేమో, వర్కౌట్ అవుతాయేమో, కానీ దేవుని సేవ నిమిత్తము దేవుని చిత్తం లేకుండా, దేవుని ప్రణాళిక లేకుండా ఏది కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కావు. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. మన ఆలోచనలు ఏంటంటే చాలా కింద స్థాయిలో ఉంటాయి, కానీ ఆయన ఆలోచనలు చాలా ఉన్నతమైనవి. ఆయన ఆలోచన మాత్రమే ఇది. నేను ఏ ఆలోచన చేయలేదు, ఏ ప్రణాళిక కూడా చేయలేదు. దేవునికి మహిమ. 2016లో ప్రారంభించాను ఈ పరిచర్య. యేసు కోసం నా ఆశ దర్శనం అని చెప్పాను. ఏం చెయ్యాలి అని ప్రభు నేను అడిగినప్పుడు, మాకు సంఘాలు ఉన్నాయి కదా ప్రభా, మరి ఏం చేయను, నన్ను అవమానిస్తున్నారు అన్నప్పుడు, దేవుడు ఆన్లైన్ పరిచర్య ఎవరికంటే మరి విదేశాల్లో ఉన్న వారికి, అక్కడ పనులు చేసుకుంటున్న వారికి అవసరత అయి ఉన్నది కాబట్టి, వారిని ఆదరించడానికి, వారిని బలపరచడానికి. వారు మరలా అక్కడ విదేశాల్లో కష్టపడి ఇంటికి వచ్చేసరికి దేవుడు మర్చిపోతున్నారు, వాళ్ళ భక్తి జీవితం కోల్పోతున్నారు. ఎందుకంటే వారికి నడిపించేవాళ్ళు లేరు కాబట్టి. అది నాకు ఆ మాట, నేను వేసిన క్వశ్చన్కి నాకు సమాధానం దొరికింది కాబట్టి నేను వాట్సాప్ ద్వారాగా ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. యేసు కోసం నా ఆశ సిస్టర్స్. ప్రారంభ దశ. యేసు కోసం నా ఆశ సిస్టర్స్. అప్పుడు వాట్సాప్ ద్వారాగా పరిచర్య చేయొచ్చని నాకు తెలియదు. అప్పటికే నేను ఫేస్బుక్ యూజ్ చేస్తున్నాను. ఫేస్బుక్లో వాక్యాలు పెడుతున్నాను. రోజు ఒక